ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు ఆడి కృతిక నాడు ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్లే ముందుగా నేటి పాజిటివ్ థాట్ ఏంటో చూద్దాం. నేటి పాజిటివ్ థాట్: క్షణికావేశం ఒక ఉచ్చు లాంటిది, అందులో చిక్కుకోకండి. కోపంతో గొంతు పెంచి మాట్లాడటం, ఇతరులను తిట్టడం, మీరు చెప్పిందే వాస్తవమని నిరూపించుకోవటం కోసం ఎంతకైనా తెగించటం వంటివి మీ భావోద్వేగాలు నియంత్రణలో లేవని చెప్పేందుకు నిదర్శనాలు. కోపం రావటం సమంజసమే అనిపించే క్షణాల్లోనూ ప్రశాంతంగా ఉండటంలోనే మీ అసలైన బలం దాగుంటుంది. ఇక ఈనాటి పంచాంగ వివరాలను గనక పరిశీలించినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి ఆషాఢ బహుళ నవమి, మధ్యాహ్నం 1:37 వరకు. నక్షత్రం కృతిక, సాయంత్రం 4:54 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మిథునంలో సంచారము, రవి, బుధ, గురువులు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మీ నూతన కార్యక్రమాలు లేదా నూతన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కార్యరూపం ఇవ్వటం అనేది గోచరిస్తోంది. అలాగే మీ స్నేహితుల సమక్షంలో అనేక పనులు లాంటివి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉంటారు. అయితే సరదాల కోసం మీరు దుబారా ఖర్చులు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే రావాల్సిన బకాయిలపైన శ్రద్ధాశక్తుల్ని కూడా కనపరుస్తూ ఉంటారు. ఇక మేషరాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా విద్యని అభ్యసిస్తున్న ఎవరైతే యువతీ యువకులు ఉంటారో వారికి కొంచెం వారి యొక్క విద్య పట్ల అశ్రద్ధ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పోటీ పరీక్షలకు వెళుతున్న వారికి శ్రద్ధాశక్తులు తక్కువగా ఉండటం వలన విజయావకాశాలు కూడా తక్కువగా గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు అఖిలాండేశ్వరి స్తోత్రాన్ని చదవటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం ఆర్థికంగా పురోగతి అనేది ఉన్నా కూడా వీరికి గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా పెద్దగా మార్పులు లాంటివి కనిపించటం లేదు, కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రతి పనిని కూడా మీరు శ్రద్ధాశక్తులతోటి పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తులు పెరగటం లేదా స్థిరాస్తుల కోసం ప్రయత్నం అనేది చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక వీటన్నిటితో పాటు నూతన స్నేహితులు అయ్యే అవకాశం కూడా కనపడుతోంది, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి శ్రమతో పాటు అనేక విషయాలలో జాప్యం ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అలాగే ప్రతి విషయంలోనూ కూడా తర్జన పర్జనలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ పని తలపెట్టినా ఆలస్యంగా ఉండటం లేదా వాయిదా పడటం లాంటివి మీకు సమస్యగా కనపడుతూ ఉంటాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా చింతిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. దీంతో పాటు అనేక విషయాలలో జాప్యం కనపడుతోంది. ఆశించిన ఫలితాలు తక్కువగా లభిస్తున్నాయి. అడ్మిషన్లు మీరు కోరిన కళాశాలలో లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ప్రతి వారు కూడా మీకు శత్రువుగా కనపడుతూ ఉంటారు. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం.
కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఇక నేటి కెరియర్ మంత్ర ఏంటో పరిశీలిద్దాం. ఇక కెరియర్ మంత్ర, పరిస్థితులు రోజురోజుకి కఠినంగా మారుతున్నా, కళ్ల ముందే ఆశలు మొత్తం ఆవిరైపోతున్నట్లు కనిపిస్తున్నా మీరు మాత్రం ప్రయత్నం విరమించుకోకండి. ఎందుకంటే చెమట చిందకుండా, సమస్యలు ఎదుర్కోకుండా ఉంటే మీరు కోరుకుంటున్న కలల ప్రపంచాన్ని ఎప్పటికీ నిర్మించుకోలేరు. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే ఈ మార్పులు మీకు అనుకూలించకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ కూడా మీ యొక్క కుటుంబ సభ్యులతోటి మీకు తర్జన భర్జనలు, వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆర్థిక పరంగా జాగ్రత్త వహించకపోతే ఇబ్బందికి గురి కావటం అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు స్పెక్యులేషన్స్, ట్రేడింగు, పెట్టుబడులు వీటిపైన మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త వహించాలి. కర్కాటక రాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే విద్యార్థులకి మాత్రం అసంతృప్తి అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే వ్యాపార రంగంలో ఉన్న యువతీ యువకులకి మాత్రం పనులు ముందుకు సాగేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. అయితే కుటుంబంలో చికాకులు అధికంగా ఉండటం వలన మనస్ఫూర్తిగా మీరు ఏ పని పైన శ్రద్ధ పెట్టలేని పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం అనారోగ్య సమస్యలు అధికంగా ఉన్నాయి. మీ పేరు ప్రతిష్టలకి భంగం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ యొక్క స్నేహితులు, బంధువులు మీతోటి దూరంగా ఉండటం అనేది మీకు ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటుంది. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా కూడా అసహనం అనేది మీలో ఎక్కువగా గోచరిస్తోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాయిదా పడటం, దీని వలన మీరు ఎక్కువగా నిరాశకి గురి కావటం కూడా మీకు కనపడుతూ ఉంటుంది. ప్రతి విషయాల్లోనూ కూడా నెమ్మదిగా ఉండేందుకు ప్రయత్నించాలి. సింహరాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే మీరు చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో అవి అతి కష్టం మీద మీరు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే లావాదేవీలు ఏవైతే మీరు జరుపుతూ ఉంటారో వాటికి సంబంధించి మెలకువలను పాటించాలి, జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాలలో నష్టపోయే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉన్నాయి. రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో అందకపోవటం మీకు ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉంటుంది. ప్రతి వారికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు అనేక విషయాలలో ఆశించినంత వేగవంతంగా పనులు పూర్తి కాకపోవటం నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. కోర్టు విషయాలు, స్థిరాస్తి విషయాలు వీటిల్లో మీకు జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. కన్యా రాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. అయితే శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్న వారికి వారి శ్రమకు తగిన గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి కూడా నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు దేవి భుజంగ స్తోత్రాన్ని చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఇక నేటి వాస్తు సూత్ర ఏంటో చూద్దాం. ఈనాటి వాస్తు సూత్ర: ఈశాన్య మూల ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. భూస్థలంలో వర్షపు నీరు ఉత్తరం లేదా తూర్పు వైపు వెళ్లేలా డ్రైనేజ్ ఉండాలి. పెద్ద చెట్ల నీడ రోజంతా ఇంటిపైన పడకుండా ఉండాలి. ద్వారం వద్ద ముగ్గు వేయటం మంచిది. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మార్పుల గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఆర్థికపరమైన విషయాల్లో నెమ్మదిగా మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ యొక్క సంతానము కూడా వారు ఆశించిన విధంగా స్థిరపడటం అనేది మీకు కనపడుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి నెమ్మదిగా ఆ ప్రయత్నాలలో సానుకూలత గోచరించే అవకాశం కూడా
కనపడుతోంది. ఇక తులారాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది ముందుకు సాగటం గోచరిస్తోంది. అయితే ఆశించిన విధంగా సంబంధాలు లభించకపోవటం నిరాశను కూడా మీకు కలిగిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో చికాకులు ఉన్నా కూడా వాటిని నెమ్మదిగా మీరు అధిగమించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. తులారాశికి చెందిన వారు ఈరోజు కనకధార స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకి, వ్యవసాయదారులకి ధనలాభం అనేది గోచరిస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సినీ కళా రంగాలలో ఉన్న వారికి మార్పులు అనేవి కనపడుతున్నాయి. విద్యార్థులకి అవరోధాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనేక విషయాలలో మార్పులు అనేవి కనపడటం, అవి మీరు కోరిన విధంగా ఆ మార్పులు అనేవి జరుగుతూ ఉండటం కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే విద్యలో అభివృద్ధి, మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ సానుకూలత, మీకు గౌరవ మర్యాదలు పెరగటము, మీ ప్రతిభా పాఠవాలకు గుర్తింపు లభించటము, అలాగే అనేక రంగాలలో ఉన్న వారికి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు పద్మావతి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ధనుర్రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారికి మాత్రం మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. దీంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా ఆశించిన మెరుగైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి వ్యాపార అభివృద్ధి, ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ అవకాశాలు, మీరు చేస్తున్న ఉద్యోగంలో మార్పులు చేర్పులు, మీరు చేసిన ప్రతి పనికి సంబంధించి మీకు పురోగతి, అనుకూలత, గౌరవ మర్యాదలు పెరగటం, ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ధనుర్రాశికి చెందిన యువతీ యువకులను కనుక పరిశీలించినట్లయితే విద్యార్థులకి సానుకూలమైన మార్పులు చేర్పులు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, వ్యాపారస్తులకి ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక పురోగతి, మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరగటం, నలుగురు మెచ్చుకోవటం, ఇవి మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారిని దర్శించుకోవటం వలన మీకు సకల శుభాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఇక నేటి సక్సెస్ టిప్ ఏంటో పరిశీలిద్దాం. ఈనాటి సక్సెస్ టిప్: ప్రతిరోజు మీ లక్ష్యం కోసం ఒక పని చేయండి. చిన్న అడుగు అయినా సరే అదే ఒకరోజు పెద్ద విజయంగా మారుతుంది. విజయం సాధించాలంటే అదృష్టం కోసం ఎదురు చూడకండి. మీ అలవాట్లనే మీ అదృష్టంగా మార్చుకోండి. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా స్థిరత్వం అనేది కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో అనుకూలత, వ్యాపారస్తులకి వ్యాపారంలో భాగస్వామ్యం వలన లాభం, దీంతో పాటు మీకు కోర్టు విషయాలలో కూడా అనుకూలమైన మార్పులు చేర్పులు కలుగుతూ ఉంటాయి. మకర రాశికి చెందిన యువతీ యువకులను కనుక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కోరిన ప్రతి పనిలోనూ కూడా విజయావకాశాలు గోచరిస్తున్నాయి. మీకు పరిచయమైన వ్యక్తుల వలన మీరు ఆనందంగా సమయాన్ని గడుపుతారు. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కూడా మీకు అందే అవకాశం గోచరిస్తోంది. మకర రాశికి చెందిన వారు ఈరోజు సిద్ధలక్ష్మి స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి సమస్యలు అధికంగా ఉన్నాయి. ప్రతి సమస్యకి పరిష్కారం కోసం మీరు వెతుకుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో మార్పులు అనేవి కనపడుతున్నా మీరు ఆశించినట్టుగా ఆ మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది.
మీకు అనేక విషయాలలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించి పరిష్కారం వెతుకుతూ ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా నెమ్మదిగా పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఇక కుంభరాశికి చెందిన యువతీ యువకులను కనుక పరిశీలించినట్లయితే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్న వారికి పురోగతి సూచిస్తోంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలత, ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి మార్పులు ఇలాంటివి మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు కనకధార స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న ఇబ్బందులు నెమ్మదిగా తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత గోచరిస్తోంది. విద్యార్థులకి, సంతానానికి అనుకూలత అనేది కనపడుతోంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం అనేది గోచరిస్తోంది. ఇక మీన రాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో పూర్తి చేస్తారు. ఐటీ రంగాలలో ఉన్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్న వారికి నెమ్మదిగా పనులు మొదలయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి విద్యలో ఆటంకాలు లాంటివి తొలగిపోవటం కనపడుతోంది. మీనరాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7. ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా ద్వాదశ రాసుల వారికి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ఆశిద్దాం. ధనధాన్య సమృద్ధి కోసం ఈరోజు ఓం శ్రీ ధనదాయిన్యై నమః అనే మంత్రాన్ని వీలైనప్పుడల్లా జపించుకోవాలి.